అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరంతా చాలా చాలా బాగోవాలి. చాలా గొప్పవాళ్ళుంటారు. దాన ధర్మాలు చేసేవాళ్ళుంటారు. మంచిగా ఆలోచించి నలుగురికి మంచి చెప్పేవాళ్ళుంటారు. మంచి ఆలోచించేవాళ్ళుంటారు. చాలా గొప్పవాళ్ళుంటారు. ఒక విషయం తెలుసా? మన గొప్పతనం ఎప్పుడు తెలుస్తది? ఎలా తెలుస్తది? మార్నింగ్ లేస్తాం, నైట్ పడుకునే వరకు ఏయో వ్యాపకాల్లో, పనుల్లో మునిగిపోతా ఉంటాం. ఎప్పుడు తెలుస్తది? ఎవరైనా వచ్చి అయ్యగారు లేదా అమ్మగారు లేదా మేడం, సార్ మీరు చాలా మంచివారండి. మీరు చాలా గొప్పవారని చెప్పినా అది తక్కువే అవుతది గొప్పవాళ్ళకి. చెడైతే మాత్రం చాలా చాలా ఊరు అంతా మారుమరుగుపోతూ ఉంటది. కానీ మంచి వాళ్ళందరికీ ఒక విషయం చెప్పనా? మనము బ్రతికుండగా మన మంచితనం తెలియదు. ఎప్పుడు తెలుస్తది తెలుసా? మన పాడి వెనకాల వచ్చే జనం చెప్తారు. మనం ఈ లోకంలో లేము, ఈ లోకాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయామన్నప్పుడు జీవుడెవరో కూడా తట్టుకోలేరు. చూడ్డానికొస్తారు ఆఖరి చూపుగా. మంచి చేసి ప్రతి ఒక్కరు మంచి చేసి అలా వదిలేయాలి, మర్చిపోవాలి. మంచి చేసి మర్చిపోవాలి. కానీ మన వెనకాల ఉన్న వాళ్ళకి మంచి పేరొస్తది. మనం పాడి వెళ్ళాక వచ్చే జనం మన గొప్పతనం తెలియపరుస్తది. సో, మంచి చేసి ప్రతి ఒక్కరు మనం మంచివాళ్ళమో కాదో మనకు తెలుస్తది. మంచిని ప్రతిఫలం మనం ఆశించొద్దు. మంచి చేసుకుంటూ వెళ్ళిపోదాం. మంచి చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ మంచే మనల్ని కాపాడుతది.